కార్తిక్‌ని కిడ్నాప్ చేయాలనుకున్న జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన పారిజాతం. జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి. జ్యోత్స్న అయితే ఇక కార్తిక్‌ని దీపని విడదీసి కార్తిక్‌ని పెళ్లి చేసుకోవాలని మళ్ళీ కార్తిక్ వెంట పడడం మొదలు పెడుతుంది. కార్తిక్ దీప పెళ్లి రోజు సందర్భంగా గుడికి వెళ్తున్న వాళ్ళిద్దరిని ఆపేసి జ్యోత్స్న చీర కట్టుకొని వచ్చి పదబావ గుడికి వెళ్దామంటూ అందరికీ కూడా షాక్ ఇస్తుంది. వాళ్ళిద్దరి పెళ్లి రోజైతే నువ్వు కార్తిక్ని తీసుకొని గుడికి వెళ్ళడం ఏంటని అప్పటికి పారిజాతం అడుగుతుంది. బావలాంటి మొగుడు రావాలని గుడిలో మొక్కుకున్నాను, అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను. ఏంటి మమ్మీ, నేను చేసేది తప్ప అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న సుమిత్రని అడ్డం పెట్టుకుని నాటకం మొదలు పెడుతుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఎప్పుడైతే పెళ్లి కోసం మొక్కు అని అనిందో జ్యోత్స్న, ఇక ఆ మాట విని ఆనందపడుతూ తను పెళ్లి కోసం అని అంటుంది కదా అత్తయ్య గారు మొక్కు. కార్తీక్ నువ్వు వెళ్ళిరా, ఎంత ఒక అరగంటలో వచ్చేస్తారు కదా, మీరిద్దరూ వెళ్ళండి అని సుమిత్ర అయితే ఇక వాళ్ళిద్దరిని కూడా వెళ్ళమని చెప్తుంది. అదెలా కుదురుతుంది అని పారిజాతం అంటూ ఉంటే అయినా సరే జ్యోత్స్న వినిపించుకోదు. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న ఇద్దరు కూడా గుడికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక కార్తీక్ దీప వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక దీప వంటగదిలోకి వెళ్ళి జ్యోత్స్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, మా పెళ్లి రోజు అసలు బావని తీసుకొని తనెందుకు గుడికి వెళ్ళాలనుకుంటుంది, జ్యోత్స్న మనసులో ఏముంది, తను ఏదో చెయ్యాలని చూస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దీప. అప్పుడే దీప అలా ఆలోచిస్తూ ఉండగానే మనసులో అయితే అనుకుంటూ తను బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం, నువ్వు బాధపడుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే, నువ్వేమీ బాధపడుకో, కార్తిక్ని అదేమీ ఎగరేసుకుపోదు, నా మనవరాలికి అన్యాయం జరగనిస్తాననుకుంటున్నావా, నేను ఇప్పుడే వస్తాను అని పారిజాతం బయలుదేరుతుంది. పారిజాతం అలా అనేసరికి అంటే వాళ్ళతో పాటు పారిజాతం గారు కూడా వెళ్తారేమో, అందుకే ఆవిడ అలా అంది అని అనుకుంటూ ఉంటుంది దీప. తరువాత జ్యోత్స్న ఇక కారు ఎక్కాక, ఏంటి బావా, ఇది నువ్వు ఊహించలేదు కదా, నీతో పాటు నేను గుడికి వస్తానని పెళ్లి రోజు నీ భార్యని తీసుకుని గుడికి బయలుదేరావు, కానీ జ్యోత్స్న వస్తుందని అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనగానే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, అవును మరదలా, నువ్వు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో తెలియదు కదా, ఈ పెళ్ళి అనే ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టి అత్త చేతే నన్ను గుడిలోకి వెళ్ళమనేలాగా చేసుకున్నావు, నాకు తెలుసు, నీ ప్లాన్లన్నీ కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తెలుసు కదా బావా, ఈ జ్యోత్స్నతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరేలే కానీ ఏ గుడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేను చెప్తాను బావా, నువ్వు పోనివ్వు, రెగ్యులర్గా వెళ్ళే గుడికి కాదు, ఒక కొత్త గుడి కనిపెట్టాను, పురాతనమైన గుడి, జనం చాలా తక్కువ మంది ఉంటారు, ఆ గుడికి వెళ్దాము పద, నేను రూట్ చెప్తూ ఉంటాను, నువ్వు కారు పోనిచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వీళ్ళ కారు వెనకాలే పారిజాతం కూడా ఫాలో అవుతూ అయితే వచ్చేస్తుంది. ఇక పారిజాతం ఫాలో అవుతూ వస్తూ ఉంటే అప్పుడు ఇంకా ఈ జ్యోత్స్న ఈ మధ్యకాలంలో ఇలా తయారయ్యిందేంటి, నా మనవరాలు మొగుడిని తన్నుకుపోదామని చూస్తుందా, ఈ జ్యోత్స్నకి నేను అడ్డుకట్ట వేస్తాను కదా, అందుకని నేను ఫాలో అవుతూ వచ్చాను, దీపకి ధైర్యం చెప్పి అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంకా పారిజాతం అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా కార్తీక్ అయితే జ్యోత్స్నతో ఇంకెంత దూరం అని అడుగుతూ ఉంటాడు. ఈ పక్కకి తిప్పు బావా, ఆ చివరిని గుడి ఉంటుంది, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మొత్తానికి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. అలా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఇదే గుడి ఆపు అని అంటూ ఉంటుంది. ఈ గుడి నేను ఎప్పుడూ చూడలేదే అని అంటూ ఉంటే, నీకోసమే వెతికి వెతికి గుడిని పట్టుకున్నాను బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వు మాట్లాడేది, నా కోసం ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. గుళ్ళో చెప్తాను రా బావా, మొక్కు తీర్చుకుందాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మొక్కుకుంది నువ్వు, తీర్చుకోవాల్సింది నువ్వు, డ్రైవర్లు కారులోనే ఉండాలి పెద్ద మేడం, మీరు వెళ్ళి మొక్కు తీర్చుకోండి,
నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అవునా, సరే అయితే నేనే లోపలికి వెళ్తాను అని జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇక పారిజాతం ఫాలో అవుతూ వచ్చి ఈ జ్యోత్స్న ఒక్కదే లోపలికి వెళ్తుంది. కార్తీక్ కారులోనే ఉన్నాడు అని తను కూడా గుడిలోకి వెళ్తుంది. జ్యోత్స్న వెనకాలే కనిపించకుండా పారిజాతం అయితే అప్పుడే ఇక పారిజాతం అలా గుడిలోకి వెళ్ళాక ఇక జ్యోత్స్న గుడిలో కనిపించదు. ఇదేంటి, గుడిలోకే వచ్చి చచ్చింది కదా, గుడిలో లేదేంటి, ఎక్కడుందో ఇది అని వెతుకుతూ ఉండగా కొంతమంది రౌడీలతో ఒక ఇద్దరు ముగ్గురు రౌడీలు ఉంటారు. ఆ రౌడీలతో జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక అది చూసి ఇదేంటి, ఇద్దరు ముగ్గురు రౌడీలాగా కనిపిస్తున్నారు, ఈ జ్యోత్స్న మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అలా అనుకున్న పారిజాతం అప్పుడే ఇక దగ్గరికి వెళ్ళి చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న బయట కారులో పంచి కట్టుకొని మా బావ ఉన్నాడు, మీరు మా బావని కిడ్నాప్ చేయాలి, ఇదిగో ఇతనే అని కార్తీక్ ఫోటోని చూపిస్తుంది. ఇక కార్తీక్ ఫోటోని చూసి అప్పుడే పారిజాతం షాక్ అయిపోతూ అంటే కార్తీక్ని కిడ్నాప్ చేసి కార్తీక్ని తన సొంతం చేసుకోవాలని జ్యోత్స్న ఏమన్నా ప్లాన్ చేసిందా, అందుకే ఇలా కిడ్నాప్ ప్లాన్ చేసినట్టుంది అని మొత్తం కూడా వీడియో తీస్తుంది పారిజాతం. ఇక వీడియో తీసేసి బయట ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి రే మనోడా అని అంటూ పిలుస్తుంది. పారు, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే మీ ఇద్దరు కలిసి వెళ్ళడం చూసి పాపం అక్కడ దీప చాలా బాధపడుతుందిరా, ఇక దీపని ఆ బాధని చూడలేక నేను ఈ రాక్షసు ఏం చేస్తుందా అని ఫాలో అవుతూ వచ్చాను అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్న ఏం చేయబోతుందో తెలుసా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏం చేయబోతుంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అది నిన్ను కిడ్నాప్ చేయబోతుందిరా అని అనగానే ఏంటి పారు నువ్వు చెప్పేది, నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఒకసారి వీడియో చూడు అని వీడియోని చూపిస్తుంది. జ్యోత్స్న రౌడీలతో మాట్లాడడం ఆ వీడియోలో ఉంటుంది. వీడియోని చూసి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. నిన్ను ఎందుకో కిడ్నాప్ చేయాలని ఆ జ్యోత్స్న అనుకుంటుందిరా, అందుకనే ఆ జ్యోత్స్నకి మనం ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని అంటూ ఉంటే ఏ షాక్ పారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇప్పుడు మన ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం పదాం అని అనగానే మరి జ్యోత్స్న కారు వదిలేసాయి, కారుకి తాళం కూడా వదిలేసాయి, పద నా కారులో వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఇంటికి వెళ్తే నన్ను చూసి అడుగుతారు కదా, మరి ఇప్పుడు నేనేం చెప్పను సమాధానం, అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి రా అని అంటూ కార్తీక్ని తన కారులో అయితే పారిజాతం ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. చూడు బయట ఎవ్వరూ కూడా లేరు కాబట్టి నువ్వు దీపని తీసుకొని నా గదిలో ఉండవు, ఆ జ్యోత్స్న వచ్చాక ఒక ఆట ఆడుకుందాము అని పారిజాతం ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్తో అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు అసలు మామూలు ప్లాన్ వేయలేదు ప్రారు, సూపర్ అంటే సూపర్ నువ్వు, ఇక జ్యోత్స్న అల్లాడిపోతుంది ఇప్పుడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మామూలుగా అల్లాడడం కాదురా, గిలా గిలా కొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటుంది పారిజాతం. కారు దగ్గర పంచి కట్టుకొని ఒక అతను కారు తాళం తీసే ఉంది. కారులో అయితే ఎవ్వరూ కూడా లేరు. ఇప్పుడు ఇదే మంచి టైం అని ఇక మాస్క్ వేసుకుంటాడు ఎవరో పంచి కట్టుకున్న అతని. అప్పుడు ఇక మాస్క్ వేసుకొని అచ్చం ఇంచుమించు కార్తీక్ లాగే ఉంటాడు. ముఖానికి మాస్క్ వేసుకోవడంతో రౌడీలు అతని కార్తీక్ అని అనుకొని ఇక కిడ్నాప్ అయితే చేసేసి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు ఇక జ్యోత్స్నకి రౌడీ మెసేజ్ పెట్టి మేడం కిడ్నాప్ చేసేసాం మేడం అని అనేసరికి ఇక జ్యోత్స్న ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. దీప వస్తున్నాను చూస్తూ ఉండు అని అంటూ ఇక జ్యోత్స్న అయితే చాలా ఆనందపడిపోతూ ఇక కారులో అయితే ఇంటికి బయలుదేరుతుంది. అలా ఇంటికి బయలుదేరి జ్యోత్స్న అయితే ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడే మమ్మీ డాడీ తాత దీప బయటికి రండి అందరూ కూడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు వచ్చినట్టుంది మహానటి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇంకా జ్యోత్స్న కంగారుగా పిలవడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి జ్యోత్స్న ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇంతకీ కార్తీక్ గడెక్కడా అని అనగానే
బావ ఇంటికి రాలేదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంటికి రావడం ఏంటి, మీ ఇద్దరు కలిసి వెళ్ళారు కదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ అలా అన్న తర్వాత అప్పుడే జ్యోత్స్న అయితే, అంటే నాకు వచ్చిన మెసేజు కరెక్టే అనమాట. ఎవరో తెలియదు కానీ బావని కిడ్నాప్ చేశామని మెసేజ్ పెట్టారు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఎవరో కావాలని చేస్తున్నారు, లేకపోతే బావ నన్ను ఆట పట్టిస్తున్నాడేమో, ఇంటి దగ్గర ఉండుంటాడు అనుకొని నేననుకొని వచ్చాను. ఇక బావ ఇంట్లో కూడా లేడంటే ఖచ్చితంగా బావ కిడ్నాప్ అయ్యాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక దీప మౌనంగా ఉంటుంది. దీప మౌనంగా ఉండడం చూసి, ఈ దీప ఏంటి ఇలా మౌనంగా ఉంది, వాళ్ళ బావ కిడ్నాప్ అయ్యాడంటే ఈ దీప ఏడుస్తూ మా బావ అని అనాలి కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఇంతలో పారిజాతం, అవునా అలా కార్తిక్ కిడ్నాప్ అయ్యాడా, అయ్యయ్యో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే, అవును కిడ్నాప్ అయిన కార్తిక్ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. రే కార్తిక్ ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావురా, వాళ్ళ నుంచి తప్పించుకొని మా ముందుకు రారా అంటూ పారిజాతం ఇక నటించేస్తూ ఉంటుంది. వచ్చేస్తున్నాను పారు అంటూ గదిలో నుంచి బయటికి వస్తాడు కార్తిక్. అయితే అలా గదిలో నుంచి బయటికి వచ్చిన కార్తిక్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ బావా అని అంటూ ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తిక్ లోపల నుంచి రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే నువ్వేదో కిడ్నాప్ అయ్యావని అలాగే ఇలాగా అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నువ్వేమో లోపల నుంచి వస్తున్నావేంట్రా, ఏం జరిగింది అని అనగానే, ఏం జరిగిందా, మరదల్ని ఆట పట్టిద్దామనుకొని నేనేమో ఇంటికి వచ్చాను అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడే ఇక కార్తిక్ అన్న మాటలకి జ్యోత్స్న అయితే, ఏంటి బావా నువ్వు, నేనెంత కంగారు పడ్డాను నువ్వు వచ్చేసరికి అని జ్యోత్స్న అంటుంది. కంగారు ఎందుకు మరదలా, నువ్వు కానీ నాకు కనిపించలేదు, ఇంటికి వచ్చావేమో నేను అనుకున్నాను. నాకు నా ఫ్రెండ్ గుడి దగ్గర కనిపించాడు మావయ్య, వాడితో మాట్లాడుతూ అలా కొంచెం పక్కకి వెళ్ళాను. తిరిగి వచ్చేసేసరికి నాకు కారు కనిపించలేదు. సర్లే జ్యోత్స్న నేను కనిపించలేదని మంటతో కారు వేసుకొని ఇంటికి వచ్చేసిందేమో అనుకొని నేను ఇంటికి వచ్చేసాను మావయ్య. కానీ జ్యోత్స్న ఇంటికి రాలేదని తెలిసింది. సర్లే జ్యోత్స్న వచ్చినప్పుడు చూద్దాంలే అని నేను బయటికి వచ్చేసరికి నేను కిడ్నాప్ అయ్యానని మెసేజ్ వచ్చిందని జ్యోత్స్న ఏదేదో చెప్తుంది. అందుకని ఎంట్రీ ఇచ్చాను ఇలాగా అని కార్తిక్ అంటాడు. అప్పుడే కది విని, బానే ఉందిరా, మీ ఇద్దరు కలిసి మమ్మల్ని మాత్రం ముప్పు తిప్పలు పెట్టి చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక శివన్నారాయణ అన్న మాటలకి అప్పుడే ఇక పారిజాతం అయితే, అవునండి ఈ మధ్య ఈ ఫ్రాంకులు ఎక్కువైపోయాయి, ప్రతి ఒక్కడికి ఇదో ఒక ఫ్యాషన్ అయిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత కార్తిక్ని చూస్తూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న ఏదో చెయ్యబోతుంది, అందుకే కార్తిక్ అయితే ఇలా నలిగిపోతున్నాడు. అసలు ఈ జ్యోత్స్న ఏం చెయ్యాలనుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. ఇక అలా ఆలోచిస్తూ ఉన్న దశరథని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే అవునండి మీకు చెప్పాను కదా జ్యోత్స్నకి ఒక మంచి సంబంధం చూడమని, మరి చూస్తున్నారా అని అడుగుతూ ఉంటే, చూస్తున్నాను సుమిత్ర, త్వరలోనే నీకు ఒక మంచి శుభవార్త చెప్తాను అని అంటూ ఉంటాడు దశరథ. తరువాత ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక దీప ఒక గ్లాసు వాటర్ తీసుకురా అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడే దీప లోపలికి వెళ్తుంది. వెళ్ళాక పారు వీడియో చూపించు అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే పారిజాతంతో అప్పుడు ఇక పారిజాతం జ్యోత్స్నకి వీడియో అయితే చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. బావా ఏంటి వీడియో అని అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు నన్ను గుళ్ళోకి తీసుకెళ్ళినప్పుడు అచ్చు నీకులాగే ఒక అమ్మాయి ఉంది, నీకులాగే డ్రెస్ వేసుకుంది, తను కొంతమంది రౌడీల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది. అదే ఈ వీడియో. నీకు అర్థం కాకపోతే పోనీ మావయ్య వాళ్ళని కూడా పిలిచి అడగమంటావా ఈ వీడియోలో ఉన్న అర్థమేంటో అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే గ్రాని ఇదంతా కూడా నీ పనే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదే నాకేం అవసరం, వాడికి తెలివితేటలు లేదా, వాడి చేతిలో సెల్ లేదా వీడియో తీయడా, నన్ను అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అయితే
అప్పుడే మంచినీళ్ళు తీసుకురమ్మని కార్తీక్ లోపలికి పంపించినప్పుడు చాటుగా వీళ్ళ మాటలైతే వింటుంది దీప. ఇక కార్తీక్ని మళ్ళీ జ్యోత్స్న తన సొంతం చేసుకోవడానికి వివిధ కారణాలు చూపిస్తుంది. అలాగే అన్ని కారణాలు చూపించి మొత్తం కూడా తన వైపు తిప్పుకుంటుంది. ఈ జ్యోత్స్నకి అడ్డుకట్ట వేయాల్సిందే అని అనుకున్న దీప జ్యోత్స్న గదికి వెళ్తుంది. జ్యోత్స్న గదికి వెళ్ళి అప్పుడే ఇక జ్యోత్స్నతో పైకి లేవోసారి అని అంటూ ఉంటుంది. ఏంటి ఆఫ్టర్ ఆల్ పని మనిషివి బెదిరిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి నా బావని కిడ్నాప్ చేయాలని చూస్తావా? ఎంత ధైర్యమే నీకు? మా ఇద్దరు పెళ్లి రోజైతే మా బావతో కలిసి నువ్వు గుడికి వెళ్తావా? నిన్నేం చేసిన పాపం లేదే అని మరో చెంప పగలగొడుతుంది. ఏ దీప, నువ్వు నన్ను ఇలా కొడుతున్నావని మా మమ్మీకి తెలిస్తే మా మమ్మీ ఊరుకోదు అని అంటూ ఉంటే చెప్పవే, పారిజాతం గారు ఫోన్లో వీడియో ఉంది కదా చూపిస్తాను అని దీప అయితే షాక్ ఇస్తుంది జ్యోత్స్నకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.